ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. అహమస్మి. మహావాక్యరత్న ప్రభావళి జగన్మిథ్యావాక్య ప్రకరణం. ఈ వారంలో తేజోబిందోపనిషత్తు నుంచి 5 ఎపిసోడ్స్గా చదవబోయేది అద్వైత వేదాంతాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన ప్రత్యేకమైనటువంటి వివరణలు. అద్వైతం అంటే ఏమీ లేదండి, ప్రపంచం లేదండి, అంతా మిథ్యండి చెప్పడం సులభం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇక్కడేం పుట్టలేదండి, నెహనానాస్తి కించన, ఇక్కడేం పుట్టలేదు, కించిన్న జాయతే. వెరీ పవర్ఫుల్ వాక్యాస్, వెరీ ట్రూ. బట్ హౌ టు ఇంటర్ప్రెట్ దెమ్, హౌ టు అండర్స్టాండ్? When I'm seeing the world in front of me as such a reality that everything is appearing so real, how to really understand what the drashtas, the Paramatma in the Upanishads is saying? These 5 classes will shatter all doubts. There were some who were asking some of these doubts, and at the end of this week, probably those will be shattered. Now, वन्ध्याकुमारवचने भीतिश्चेत् अस्त्विदं तत् शशशृङ्गेण नागेन्द्रो मृतश्चेत् జగదస్తి తత్. అర్థమైపోయి ఉంటుంది మీకు, మళ్ళీ చెప్తాను, నేను చదువుతాను వినండి. వంధ్యాకుమారవచనే భీతిశ్చేత్ అస్త్విదం తత్ శశశృంగేణ నాగేంద్రో మృతశ్చేత్ జగదస్తి తత్. అద్వైత వేదాంతంలోని జగన్మిథ్యాత్వము, ద్వైత నిషేధము, భయ నివృత్తి, అజాతివాదము, బ్రహ్మైక సత్యత్వము అనే అత్యంతమైన గంభీర సిద్ధాంతాలను ఈనాటి నుంచి రాబోయే 5 రోజుల క్లాసులు అనుభవ దృష్టాంతాల ద్వారా బోధిస్తాయి. ఈ దృష్టాంతాలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే ఒక్కసారి అర్థం చేసుకుంటే ఏ కన్ఫ్యూషను ఉండదు. వంధ్యాకుమారవచనే భీతిశ్చేత్ ఇదం అస్తి, ఇదంతా ఉంది అంటే ఉపరితలార్థం ఎలా ఉంది? వంధ్యా స్త్రీకి పుట్టిన కుమారుని యొక్క మాట వలన భయం కలిగితే అప్పుడు జగత్తు సత్యంగా ఉండనివ్వండి. రెండవ లైను, శశశృంగేణ నాగేంద్రో మృతశ్చేత్ జగదస్తి తత్. ఒక నాగేంద్రము, ఒక మహాశృంగం సర్పము శశశృంగేణ అంటే కుందేటి కొమ్ము గుచ్చుకుని చచ్చిపోయింది. అయితే అది నిజమవుతే జగత్తు కూడా స్వతంత్రంగా సత్యంగా ఉందని అంగీకరించవచ్చు అని రాసి ఉంది. వంధ్యాకుమారవచనే భీతిశ్చేత్ అస్త్విదం తత్ శశశృంగేణ నాగేంద్రో మృతశ్చేజ్జగదస్తి తత్. కానీ ఇటువంటి మహా ఉపనిషత్తు తేజోబిందోపనిషత్తు ఒకటి ప్రతి వారు చదవవలసినదే. అటువంటిది కేవలం అసంభవమైన విషయాలను చెప్పి
వంధ్యాపుత్రుని యొక్క కొడుకు మాటలకు భయం ఉండదు, కుందేటి కొమ్ము గుచ్చుకొని పాము చనిపోదు అని జగత్తుని మన అనుభవాలను హేళన చేయడం కాదు. డెఫినెట్లీ నాట్ ridiculing our anubhavas. Everyone knows, you see your wife, you see your spouse, you see your house. How do you understand that it is mithya? ఈ వాక్యాల వెనుక అత్యంత సూక్ష్మమైనటువంటి సత్తాత్రయ విచారము, అధ్యాస సిద్ధాంతము, కార్యకారణ విచారము, ద్వైత భ్రమ నిరాశము, అజాతివాదము అన్నీ ఉన్నాయి. ఈ శ్లోకాలు ప్రపంచం అసలు కనిపించదు, ప్రపంచం లేదు, యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్ అనేటటువంటి సాధారణ అర్థంలో చదవకూడదు. బ్రహ్మంకు అన్యంగా, ఆత్మకు భిన్నంగా, స్వతంత్ర సత్తతో నిలిచే రెండవ జగత్తు లేదు. అదే పరమార్థం అంటే చెప్తున్నామేనండి. బ్రహ్మకు అన్యంగా, ఆత్మకు భిన్నంగా, స్వతంత్ర సత్తా కలిగినటువంటి జగత్తంటూ మరొకటి లేదు అనేది పరమార్థ బోధ. వంధ్యాకుమారుడు అనే దృష్టాంతాన్ని ముందు పరిశీలిద్దాం. వంధ్య అంటే సంతానోత్పత్తి లేనటువంటి స్త్రీ. ఆమె కుమారుడు ఉన్నాడని చెప్పడము వాక్య రూపంలో సాధ్యం, చెప్పవచ్చు. వంధ్యాపుత్రుడు అని చెప్తున్నాం, మాటలో చెప్తున్నాం. వస్తు రూపంలో అసాధ్యము, వాక్య రూపంలో సాధ్యము, వస్తు రూపంలో అసాధ్యం. వంధ్యాకుమారుడు అనే పదాన్ని మనసులో మీరు నిర్మించుకోవచ్చు. ఒక వంధ్యా స్త్రీకి కుమారుడు ఉన్నాడని మనసులో మీరు ఊహించుకోవచ్చు. కానీ దానికి అనుగుణమైన వస్తువు ఎక్కడా లేదు. 8 కాళ్ళు ఉన్నటువంటి ఆవు ఉన్నది అని మీరు మనసులో ఊహించుకోవచ్చు, కానీ వస్తువు లేదు. ఇక్కడ గొప్ప ఉపనిషత్తు తాత్విక భేదాన్ని సూచిస్తుంది. శబ్ద ప్రతీతి. శబ్దం అంటే బయటకు మాట్లాడేది, ప్రతీతి అంటే మనసులో ఆలోచించేది. శబ్దము ప్రతీతి ఉండడం వలన వస్తు సత్తా సిద్ధించదు. ఒక పదం పలుకబడవచ్చును, ఒక భావన మనసులో ఏర్పడవచ్చును, ఒక రూపం ఊహించబడవచ్చును. అయినప్పటికీ దానికి స్వతంత్ర వస్తు సత్తా ఉండకపోవచ్చు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు జగత్తు మీద ప్రయోగించండి, ఏమవుతుంది? నేను మాట ఉందా లేదా? ఉంది. నీవు, ఇది, అది, జీవుడు, ఈశ్వరుడు, జగత్తు, జననం, మరణం, బంధం, మోక్షం అని అనేక భేద వ్యవహారాలు మనసులోనే ఉన్నాయి, భాషలోనే ఉన్నాయి. అందులో కొన్ని వస్తువులుగా ఉన్నాయి, కొన్ని వస్తువులుగా లేవు. పరమార్థ విచారంలో ఈ భేదాలకు బ్రహ్మ కంటే వేరైనటువంటి స్వతంత్ర సత్తా ఉన్నదా? అది ఎగ్జామిన్ చేయాలి. వాట్ యు హ్యావ్ టు ఎగ్జామిన్? ఈజ్ దేర్ అన్ ఇండిపెండెంట్ సత్తా అదర్ దాన్ ది బ్రహ్మ ఫార్ ది వాక్యాస్ I said నేను. Do I have an independent existence other than the consciousness? This is the question. ఈ ప్రశ్నకు చాందోక్యం ఏం చెప్పింది? సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. సత్తు మాత్రమే సృష్టికి పూర్వం ఉండేది, అది ఏకమే, అద్వితీయమే. ఏకమనే పదాన్ని ఒక సంఖ్యా నంబర్గా, నెంబర్ 1, నెంబర్ 2గా చూడవద్దు. అద్వితీయం అనే పదానికి సమానమైనది రెండవది లేదు అని అర్థము, భిన్నమైనది రెండవది లేదు అని అర్థము, అంతర్గత భాగభేదం లేదు అని అర్థము. సజాతీయ విజాతీయ స్వగత సంపూర్ణ భేద నిషేధమే ఏకమేవా అద్వయం. బ్రహ్మ అద్వితీయమైతే బ్రహ్మకు వేరుగా స్వతంత్ర జగత్తు ఎలా ఉండగలదు? ఇఫ్ దిస్ ఉపనిషత్, if you really understand, no question of believing, this is the truth. If you really understand, బ్రహ్మ కంటే వేరుగా స్వతంత్రమైన జగత్తు ఎలా ఉండగలదు? ఏకమేవా అద్వితీయం చెప్పేస్తున్నారు కదా. జగత్తు కనిపిస్తున్నందున, కనిపిస్తోంది జగత్తు, దానిని తుచ్చము అంటే అసలు లేదు అంటే 3: సత్ బ్రహ్మము, అసత్
ఏదో ఒక శృంగము, వంధ్యాపుత్రుడు, తుచ్చము. తుచ్చమంటే తిట్టడం కాదు, తుచ్చమంటే అసలు లేదని అర్థం. మధ్య మిడిల్ గ్రౌండ్ ఎపీరెన్స్గా ఉంది, స్వతంత్ర సత్తా లేదు, దాని పేరే మిథ్య. బ్రహ్మకు అన్యంగా స్వతంత్ర సత్యమని చెప్పలేం, జగత్తుని పూర్తిగా లేదు అని చెప్పలేము, కనిపిస్తున్నాం. ఈ మధ్యస్థమైనటువంటి అనిర్వచనీయ స్థితినే మిథ్య అని వ్యవహరిస్తున్నాం. ఇది సత్తు కాదు, అసత్తు కాదు, ఉభయము కాదు, అనిర్వచనీయ మాయ. దీన్ని మరికొంచెం స్పష్టంగా ఛాందోగ్య శృతి చెప్తోంది. కుండ, పాత్ర, మూకుడు, ప్రమిద మొదలైన అనేక రూపాలు కనిపిస్తున్నాయి, అనేక పేర్లు ఉన్నాయి, అనేక ఉపయోగాలు వేరువేరుగా ఉన్నాయి. అంటే ఎక్స్పీరియన్సిబిలిటీ, ట్రాన్సాక్షనాలిటీ, యూటిలిటీ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో పనికి మాలినది ఏదీ లేదని చెప్తున్నాం కదా. అయినప్పటికీ వాటన్నిటినీ తత్వత విచారణ చేస్తే మట్టి తప్ప మరో స్వతంత్ర పదార్థం వాటిలో దొరకదు. మట్టికి భిన్నంగా వాటిని నిర్మించలేము. కొండ అనేది మట్టికి అదనంగా వచ్చిన రెండవ రియాలిటీ కాదు. కొండ ఒక రియాలిటీ, మట్టి ఒక రియాలిటీ, రెండు రియాలిటీస్ లేవు. కొండను మట్టి నుండి పూర్తిగా వేరు చేసి చూపలేము. కొండకు మట్టిపై ఆధారపడకుండా ఉండేటటువంటి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. అందుకే మృత్తికేత్యేవ సత్యం, మట్టియే సత్యం, కొండ నామరూపం. వాచా ఆరంభణం వికార, వికార అంటే కార్యం, నామరూపం, వాచారంభణ వికార నామధేయం, మృత్తికేత్యేవ సత్యం. ఇప్పుడు దీన్ని జగత్తుకు అప్లై చేయండి. జగత్ అనేది అనేక నామరూపాల సముదాయము. వాటి అధిష్టానము, అనుసూత్యము, ఆధారము, ఆయతనము బ్రహ్మ. నామరూపాలు బ్రహ్మకు వేరుగా నిలబడవు. మట్టికి వేరుగా కొండ అనే నామరూపమునకు స్వతంత్ర సత్తా లేదు. బ్రహ్మకు వేరుగా జగత్తు, అమూల్య, శర్మ, రవి, నాగరత్నం అనే పేర్లు వేరే నిలబడలేవు. కాబట్టి జగత్ తేజుబిందోపనిషత్తు చెప్తుంది, జగత్తు లేదు అని చెప్పినప్పుడు అనుభవాన్ని నిరాకరించడం లేదు. అన్యమైన, బ్రహ్మ కంటే అన్యమైన జగత్తును నిరాకరిస్తుంది. అండర్స్టాండ్ నౌ. నేహ నానాస్తి కించన, లేకపోతేనేమో ఏదైనా ఒక వాక్యమేమో జగత్తు లేదు అని చెప్పినప్పుడు జగత్తు ఎపీరెన్స్గా లేదని చెప్పడం లేదు. బ్రహ్మకు అన్యమైన సత్తా జగత్తునందు లేదు. ఇప్పుడు వంధ్యాకుమారుడి దగ్గరికి రండి. భయం అనే పదం ఉన్నది. వంధ్యాకుమార వచనే భీతిశ్చేత్, అంటే వంధ్య యొక్క కొడుకు ఆడిన మాటలకు భయము. ఆ కొడుకు ఉన్నాడు అనుకోండి, వంధ్యాకుమారుడు, నిన్ను చంపేస్తా రాత్రికి అన్నాడు అనుకోండి, అయితే మీ ఇంట్లో దొంగతనం చేస్తా అంటే మీకు భయం పడదు. ఎందుకు? వంధ్యాకుమారుడే లేడని మీకు తెలుసు కాబట్టి. ఇది యాదృచ్ఛికంగా ఉపయోగించినటువంటి భీతి అనే పదము కాదు. అందరికీ తెలుసు వంధ్యాకుమారుడి వల్ల భీతి కలగదని. అద్వైత వేదాంతము భయం ద్వైతానికి ప్రత్యక్ష ఫలంగా చెప్పబడింది. ద్వైతం ఉందనుకోండి, దాని ప్రత్యక్షమైన ఫ్రూట్, ఎండ్ రిజల్ట్ ఏమిటి? భయం. ఓకే, రెండవ దాని వలనే భయం కలుగుతుంది. ద్వితీయాద్వై భయం భవతి. ఈ చిన్ని వాక్యం అద్వైత మానసిక శాస్త్రానికి పునాది. భయం కలగాలంటే నేను పరిమితమైన వ్యక్తి అనే భావంలో ఉంటే, నాకు వేరుగా మరొకటి ఉంది అనే భావం వస్తుంది. ఈ రెండవది నన్ను హాని చేయవచ్చు, నా నుండి విడిపోవచ్చు, నా సంపదను తీసుకుని పోవచ్చు, నా శరీరాన్ని నాశనం చేయవచ్చు, నా ప్రతిష్టని తగ్గించేయవచ్చు, నా ప్రియమైన వారిని దూరం చేయవచ్చు అనేవే భావన. అదే భయము. ఈ భావనలే రెండవ దాని వలన భయము. రెండోది ఉంటే భయం అంటే కాదు, ద్వితీయ బుద్ధియే భయము. భయానికి మూలం బాహ్య వస్తువులలో లేదు, ద్వితీయ బుద్ధియే భయము. నేను పరిమితుడను, మరొకటి నాకంటే అన్యమైనది ఎక్కువ ఉన్నది, అది కావాలి, వస్తుందో రాదో తెలీదు, వచ్చినా ఉంటుందో ఊడుతుందో తెలీదు, అదే భయం. దీనినే అవిద్యాజనిత విభజన
అంటారు. ఇదే భయానికి మూల కారణం. అర్థమైందా? ద్వితీయాద్వై భయం భవతి అంటే ఓకే. యదా హ్యేవైష ఏతస్మిన్ ఉదరం అంతరం కురుతే. తైత్తిరీయం మరికొంచెం వివరంగా చెప్పింది, స్ట్రాంగ్గా కూడా చెప్పింది. యదా ఎప్పుడైతే, ఏవ ఏషః వీడు, ఏతస్మిన్ దీని యందు, ఉదరం అంతరం కురితే చిన్న వ్యత్యాసం భేదం ఉందని అంటాడో, అథా అప్పుడు, తస్య అతనికి భయం భవతి భయం కలుగుతుంది. బ్రహ్మలో అతి స్వల్పమైనటువంటి అంతరాన్ని, భేదాన్ని, రెండవతనాన్ని కల్పించినా, ఎంత చిన్న మినిస్క్యూల్ రెండవతనాన్ని కల్పించినా భయం ఉద్భవిస్తుంది. శృతి ప్రకారం భయం కేవలం ఒక మానసిక దౌర్బల్యం కాదు. Of course, there is a mental దౌర్బల్య, బట్ ఇట్ ఇస్ నాట్ దట్ ఎలోన్. అవిద్య యొక్క ఆంటలాజికల్ సిమ్టమ్. ఆంటలాజికల్ సిమ్టమ్ ఏమిటి? సత్యా సంబంధమైనటువంటి భేదభ్రమ యొక్క మానసిక ప్రతిఫలమే భయం. సత్తా సంబంధంలో ఏమిటి భేదభ్రమ? సత్తా ఒక్కటే. ఈ వస్తువులు కనిపిస్తున్న నాకు, నా వస్తువులకు సత్తా కంటే వేరే ఉనికి లేదు అని అంగీకరించకుండా రెండవది ఉన్నదనే భావన, భేదభ్రమ కలిగి ఉండడమే దాని యొక్క రిఫ్లెక్షన్ ఏమిటి? భయము. నేను బ్రహ్మ కాదు, బ్రహ్మ ఎక్కడో ఉంది, జగత్తు నాకంటే వేరు, పక్కింటి వాళ్ళు నాకంటే వేరు, మరణం నన్ను వెంటాడుతోంది, నన్ను నాశనం చేస్తుంది అనే ప్రతి భావన కూడా ద్వైతాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ద్వైతం స్థాపితమైందంటే భయం తప్పదు. అందువలన సంధ్యాకుమార వచనే భీతిశ్చేత్ అని ఉపనిషత్తు చెప్పినప్పుడు జ్ఞాని దృష్టిలో ద్వైతజన్య భయం ఎంత అసంభవము. మళ్ళీ చెప్తానండి. జ్ఞాని దృష్టిలో ద్వైతజన్య భయం ఎంత అసంభవమో కలుగదో, సంధ్యాకుమారుని వచనములు కూడా అంత భయాన్ని కలుగ చేయలేవు. సంధ్యాకుమారుడు లేడు, అతనికి వాక్కు లేదు, ఆ వాక్కు వలన కలిగే భయము లేదు. అదేవిధంగా పరమార్థ దృష్టిలో ఆత్మకు వేరైన రెండవ సత్యం లేదు. రెండవ సత్యం లేనప్పుడు దాని వలన కలిగే పరమార్థ భయం కూడా లేదు. వ్యవహారంగా ఉండొచ్చు, పరమార్థ రియల్ భయం ఏది లేదు. ఇక్కడ ముఖ్యమైన జాగ్రత్త అవసరం. ఇక్కడ అజ్ఞానికి భయం అనుభవంలో నిజంగా ఉంటుంది. అజ్ఞానంలో ఉన్నవాడికి భయం నిజంగా ఉంటుంది. పాము కనిపిస్తే భయపడతాడు, వ్యాధి వస్తే ఆందోళన చెందుతాడు, మరణాన్ని ఎదుర్కొంటే కంపిస్తాడు. ఉపనిషత్తు అజ్ఞాని యొక్క అనుభవాన్ని హేళన చేయడం లేదు. ఇట్ ఇస్ నాట్ రెడిక్యూలింగ్. అది జ్ఞాన దృష్టిలో ఆ భయానికి మూలమైన ద్వైత సత్తను విచ్ఛిన్నం చేస్తోంది. జ్ఞానం ఏం చేస్తోంది? భయానికి ఏమిటి కారణము? ద్వైతం అనేటటువంటి సత్తా, అంటే రెండవ రియాలిటీ ఉంది అనుకోవడం, దానిని షాటర్ చేస్తుంది. చీకటిలో తాడును పాముగా చూసిన మనిషికి భయం నిజంగానే అనుభవం అవుతుంది. చెమటలు పడతాయి, గుండె వేగంగా కొడుతుంది, అతను పరిగెత్తవచ్చు. కానీ దీపం వెలిగిన తరువాత పాము ఎక్కడికి పోయింది అనే ప్రశ్నకు సమాధానం లేదు. పాము నిజంగా వచ్చి కొంతసేపు ఉండి భయపెట్టి తర్వాత వెళ్ళిపోలేదు. అది త్రాడుపై అత్యస్తమైంది. అలాగే జ్ఞానోదయం జగత్తు ఎక్కడికో నాశమైపోవడం కాదు. పాము ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలే. జగత్ ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలే. బ్రహ్మకు అన్యంగా ఊహించబడినటువంటి స్వతంత్ర జగత్ సత్తా భ్రమ నివృత్తి చెందింది. బ్రహ్మ కంటే వేరే స్వతంత్ర సత్తా నాకు, నా సంపదకు, నా వారకు, ఈ టేబుల్కు, చైర్కు, కొండకు, బండకు బ్రహ్మ కానటువంటి సత్తా ఉందనే భ్రమలో ఉన్నటువంటి నా అజ్ఞానము నివృత్తి చెందింది. ఇప్పుడు రెండవ దృష్టాంతం దగ్గరికి రండి. శశశృంగేణ నాగేంద్రో మృతశ్చేత్ అన్నారు. అంటే శశం అంటే కుందేలు, శృంగం అంటే కొమ్ము. కుందేటి కొమ్ము లేదు, అంచేత కుందేటి కొమ్ము అనేది వస్తుత సత్తా లేనటువంటి కల్పన. ఆ లేని కొమ్ముతో నాగేంద్రుడు అంటే మహాసర్పము చంపబడినట్లయితే
జగత్తు కూడా స్వతంత్రంగా సత్యంగా ఉందని అనుకోవచ్చు అంటూ వ్యంగ్యాత్మకంగా పరమార్థ భాషలో చెప్తుంది. ఒక అసంభవ సాధనంతో మరొక కార్యం సాధించబడినట్లు ఊహించబడుతుంది. అసంభవ సాధనం ఏమిటి? శశశృంగం. అసంభవమైనటువంటి కార్యం ఏమిటి? నాగేంద్రుని చనిపోడు. ఈ విధంగా ఊహించి చెప్తుంది. దీని వెనుక కార్యకారణ సంబంధమైన లోతైన అద్వైత విమర్శ ఉంది. చెప్పామెందుకు చచ్చిపోయిందండి? శశశృంగం గుచ్చుకుంది. కారణం ఏమిటి? శశశృంగము. కార్యం ఏమిటి? పాము చచ్చిపోవడం. ఇది నిజమా? బ్రహ్మ ఉన్నది, బ్రహ్మ నుంచి జగత్తు పుట్టింది, ఇది నిజమా? శశశృంగం గుచ్చుకుంది, పాము చచ్చిపోయింది, ఇది నిజమా? అలాగే ఏకమేవ అద్వితీయం అంటే బ్రహ్మకు వేరుగా జగత్తు పుట్టడానికి కావలసిన రెండవ పదార్థమే లేదు కదా. జగత్తు పుట్టాలి, బ్రహ్మ కంటే రెండవ పదార్థం లేదు. అయితే నీకు పుట్టింది జగత్తు కనపడుతున్నది, నేను పుట్టాను అంటే ఏమిటి? నువ్వు బ్రహ్మవే. బ్రహ్మ కంటే వేరే పదార్థం లేదుగా. ఏదైనా పుట్టింది అంటే బ్రహ్మయే పుట్టింది. ఏది పుట్టలేదు అంటే ఏమిటర్థం? బ్రహ్మ కంటే అన్యంగా ఏది పుట్టలేదు అని అర్థం. నాట్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎ బర్త్ ఫిజికలీ, నాట్ ఎట్ ఆల్. బ్రహ్మే జగత్తుగా నిజంగా పరిణమించింది అని చెప్పాను అనుకోండి. బ్రహ్మమే మారి జగత్ అయిందండి, బ్రహ్మాజీ మారిపోయి శర్మ అయ్యాడండి, నాగరత్నం అయిందండి, లేకపోతేనేమో ఎంవికే శర్మ అయిందండి అంటే బ్రహ్మకి వికారాలు చెప్పాలి. నిర్వికారమైనటువంటి చైతన్య బ్రహ్మ ఆత్మ పరిణామం అసంభవం. బ్రహ్మకు వేరే కారణం ఉందని చెబితే అద్వైతం భంగం అవుతుంది. అసత్తు నుండి సత్తు పుట్టిందని చెబితే అది అసంభవం అవుతుంది. అందువలన జగత్ అసత్తు అన్నాం అనుకోండి, బ్రహ్మ కంటే వేరే సత్తా లేదు. దాని నుంచి ఏదో ఒక వస్తువు తీసుకుని ఒక ప్రకృతితో పరమాణువు దాని నుంచి ఏదైనా పుట్టింది అంటే అసంభవం. బ్రహ్మయే జగత్తుగా మారింది అంటే అసంభవం. బ్రహ్మ మారదు. బ్రహ్మ ఉన్నది, మిగతాదేది పుట్టలేదు అంటే బ్రహ్మ కంటే అన్యంగా ఏది పుట్టలేదు. పుట్టరాదు, పుట్టబడదు, పుట్టే అవకాశమే లేదు. ఉన్నది బ్రహ్మము మాత్రమే. నేను భేదంగా చూస్తున్నది బ్రహ్మమే తప్ప వేరుండు కాదు. అద్వైత సృష్టిని పరమార్థిక ఉత్పత్తిగా అంగీకరించదు. నామరూప ప్రపంచాన్ని వ్యవహార స్థాయిలో అంగీకరిస్తూనే పరమార్థ స్థాయిలో బ్రహ్మైకత్య సత్యాన్ని, ఏకమేవ అద్వితీయాన్ని స్థాపిస్తోంది. మాండూక్య కారికలో అజాతివాదంలో పరాకాష్ఠ చెందినది. న నిరోధో నచోత్పత్తి, న బద్ధో నచ సాధక, న ముముక్షుర్నైవ ముక్త ఇత్యేషా పరమార్థత. ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్ ప్రళయము లేదు, ఉత్పత్తి లేదు, బద్ధుడు లేడు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తుడు లేడు. అంటే ఏమిటి? ఎవడు చనిపోడు, ఎవడు పుట్టడు, ఎవడికి బాండేజెస్ లేవు, ఎవడు సాధన చేయక్కర్లేదు, ఎవడు ముక్తిని ఆశించక్కర్లేడు, ఎవడు ముక్తి పొందేవాడు లేదు అని కాదు. మహాత్మా ఆ నకారం ఏమిటి? బ్రహ్మకు అన్యంగా చావు లేదు, బ్రహ్మకు అన్యంగా పుట్టుక లేదు, బ్రహ్మకు అన్యంగా బద్ధుడు లేడు, బ్రహ్మకు అన్యంగా సాధకుడు లేడు, బ్రహ్మకు వేరుగా ముముక్షువు లేడు, బ్రహ్మకు వేరుగా, బ్రహ్మ కంటే అన్యంగా ముక్తి లేదు. పరమార్థ దృష్టిలో ఏది నువ్వు చూసినా, పుట్టుక చూసినా, చావు చూసినా, వస్తువు చూసినా, మార్పు చూసినా, రంగు చూసినా, షేప్ చూసినా, పెరుగుదల చూసినా, తరుగుదల చూసినా అంతా చైతన్యం మీద ఆడుతున్నటువంటి బొమ్మలే, వేరే సత్యత్వం లేదు. అదే ఆ ననిరోధో అనే దానికి అర్థం. నిరోధం లేదు, ఉత్పత్తి లేదు, బద్ధుడు లేడు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తుడు లేడు, పరమార్థత అని రాశారు పక్కనే. అంటే ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్ ఆల్ దీస్ ఆల్ ఆర్ హ్యావింగ్ రిలేటివ్ ఎగ్జిస్టెన్స్. వీఆర్ నాట్ contradicting the relative existence. But relative existence means what? They don't have an independent existence. They depend on the Sat, Satchit, to have their manifestation or existence.
వ్యవహార స్థాయిలో ప్రయోగించామనుకోండి, వాడు లేడు, వీడు లేడు, రవిప్రకాష్ లేడు, శర్మ లేడు, మరొకటి లేడు, రావణ నాగరత్న ఇది మనుషులు ఉన్నట్టు లేడు, ఏమిటి వాక్యం అనే అపార్థం కలుగుతుంది. సాధకుడు ఉన్నాడు, శాస్త్రం ఉంది, గురువు ఉన్నాడు, శ్రవణం ఉంది, మననం ఉంది, అధ్యయన భారతి ఉంది, మోక్ష సాధన ఉంది, ఇవన్నీ వ్యవహారంలో అంగీకరించబడతాయి. కానీ వీటికి వేటికి కూడా బ్రహ్మ కంటే అన్యమైనటువంటి సత్యత్వము లేదు అని తెలుసుకోవడమే నిజమైనటువంటి మోక్ష ఉత్పత్తికి సాధనం. మోక్షం కొత్తగా ఉత్పన్నమయ్యేది కాదు, ఫలం కాదు, నిత్య సిద్ధ స్వరూప ప్రత్యభిజ్ఞ. అందుకే గౌడపాదులు ఇంకొక చోట అంటారు, న కశ్చిత్ జాయతే జీవ సంభవో అస్యన విద్యతే. అంటే ఏమిటి? ఎక్కడా ఏ జీవుడు బ్రహ్మ కంటే అన్యంగా పుట్టలేడు. ఎక్కడ ఏ ప్రపంచం సంభవం అంటే ప్రపంచం, ఏ సంభవము బ్రహ్మ కంటే అన్యంగా ఉండదు. నా అన్నది ఏంటంటే బ్రహ్మకు వ్యతిరిక్తంగా, బ్రహ్మకు అన్యంగా అని అర్థం చేసుకోవాలి. నా అంటే అబ్సల్యూట్ నా, శృంగము, వంధ్యాపుత్రుడు లాంటిది కాదు అర్థం. ఏతత్ ఇది ఏ ఉత్తమం సత్యం, ద హైయెస్ట్ ట్రూత్. వాట్ ఈస్ ద హైయెస్ట్ ట్రూత్? దెర్ ఇస్ ఓన్లీ బ్రహ్మ. ఎనీథింగ్ అదర్ యూ సే ఈజ్ ఓన్లీ స్టాండింగ్ ఆన్ బ్రహ్మ యాజ్ ఎ షాడో. యు ఆర్ దేర్, you have shadows, one shadow. If I put 10 lights on you, you get 10 different shadows everywhere. Apart from the Brahma, there is no separate existence for the shadows. షాడోస్ పడవు అని చెప్పటంలే, షాడో కనపడుతున్నది, ఓకే. ఏతదుత్తమం సత్యం యత్ర కించిన్న జాయతే. ఏ జీవుడు నిజంగా పుట్టడు, అతని ఉత్పత్తి పుట్టుక అనేది బ్రహ్మ కంటే అన్యం కాదు. శశశృంగేణ నాగేంద్రో మృతశ్చేత్ అనే అసంభవ దృష్టాంతానికి తాత్వికమైన అర్థం ఇది. శశశృంగమా లేదు, దాని నుంచి నాగేంద్రుడు చావడము ఉండదు. ఇది అసంభవము, నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్ అనేటటువంటి ఒక దృష్టాంతాన్ని ఇచ్చి దాని తాత్విక నేపథ్యం ఏంటంటే, ఏ విధముగా శశశృంగము నాగేంద్రాన్ని చంపలేదో, ఏ విధముగా నిజమైన బ్రహ్మస్వరూపంలో ఉంటే ఈ ప్రపంచం నిన్ను బాధించదు. యు విల్ నాట్ బి ఎఫ్లిక్టెడ్ బై ది వరల్డ్లీ టర్మాయిల్. ఎత్ర హి ద్వైతమివ భవతి తద ఇతరగం పశ్యతి. బృహదారణ్యకం. ఎక్కడ ద్వైతం ఉంటే వాడు ఒకదానిని మరొక దానితో చూస్తాడు. మరుమరీచిక, దాంట్లో నీరు ఉన్నట్టు కనిపిస్తుంది, దగ్గరకు వెళ్ళినప్పుడు నీరు దొరకదు. సుక్తిలో వెండి ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ వెడితే అక్కడ వెండి లేదు. అంటే ఏమిటి? అనుభవంలో నీ మరీచిక అనుభవం కాదనడం లేదు, నీ శుక్తిలో వెండి అనుభవం కాదనడం లేదు. అనుభవపూర్వకంగా వెండి అనుభవం అయినది, నీరున్నట్టు అనుభవం అయినది. కానీ నిజానికి ఆ అనుభవంలో సత్తా లేదు, నిజానికి ఆ శుక్తిలో వెండి లేదు, నిజానికి ఆ మరుమరీచికలో నీరు లేదు. అనుభవమైనంత మాత్రాన అది సత్యం కాదు అని చెప్పడానికే ఆ దృష్టాంతాలు చెప్తున్నారు. ఎత్రతు అస్య ఆత్మా సర్వం ఆత్మా ఏవాభూతు తత్ర కేనకం పశ్యేత. అంతా ఆత్మే అయితే ఎవడు దేనిని దేనితో చూస్తాడు? నేహ నానాస్తి కించన మృత్యుస్థ మృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి అనే కఠోపనిషత్తు వాక్యం కూడా అదే విషయాన్ని. ఇక్కడ వంధ్యాకుమారుడు శశశృంగం అనే దృష్టాంతాలను చూసి జగత్తు కూడా పూర్తిగా తుచ్చము, అసత్ అని భావించే ప్రమాదం ఉన్నది. నా అనేది అసత్తుకి అర్థం కాదు. అద్వైతంలో జగత్తు వంధ్యాకుమారునితో అన్ని విధాలా సమానం కాదు. వంధ్యాకుమారుడు అనుభవంలో ఉండడు, శశశృంగం కూడా వస్తు రూపంలో ప్రత్యక్షం కాదు, కానీ జగత్తు ప్రత్యక్షం అవుతోంది. ఆ దృష్టాంతం ఇది ఒకటి కాదు, జగత్తు అనుభవించబడుతోంది, వ్యవహారం జరుగుతోంది, ఈటీయు ఉంది. అందువల్ల జగత్తు వంధ్యాకుమారుడు వలె, శశశృంగము వలె అసత్తు తుచ్చం కాదు. అదే సమయంలో అది బ్రహ్మ వలె త్రికాల అబాధితమైన సత్యము కాదు. కాబట్టి
మిథ్యా. ఈ భేదం లేకపోతే అద్వైత సిద్ధాంతం సరిగా అర్థం కాదు. సమగ్ర దృష్టితో చూడండి, ఇంకా కొంచెం ఉన్నది. రెండు వాక్యాల అద్వైత పరమార్థాన్ని సమగ్ర వాక్యంలో ఇలా చెప్పవచ్చు: ఆత్మకు అన్యంగా రెండవ సత్యం ఉందనే భావనమే అవిద్య. ఆ అన్యత్వ కల్పన నుండే భయం, బంధం, జనన మరణ సంసారం ఉద్భవిస్తాయి. బ్రహ్మజ్ఞానంలో ఆ ద్వైత కల్పన బాధితమైనప్పుడు జగత్తు దృశ్యంగా నశించవలసిన అవసరం లేదు, దృశ్యంగా ఉంటుంది. ఉండని, అపియరెన్స్ విల్ బి దేర్, కానీ దాని స్వతంత్ర సత్యత్వం నశిస్తుంది. మిగిలేది అప్పుడు క్రొత్తగా పొందిన బ్రహ్మము కాదు, ఎప్పటి నుండో స్వయం సిద్ధంగా ప్రకాశిస్తున్న అద్వితీయ సచ్చిదానంద స్వరూపమే. పీడిఎఫ్ పంపిస్తాను, 1కి 2 సార్లు చదువుకోండి. ఓం తత్సత్.